నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి కేసు సాయి కృష్ణ మిస్సింగ్ కేస్. ఆ తర్వాత అది లాకప్ డెత్. అది ఇంకా ఇప్పటి వరకు నిర్ధారించలేదు. అయితే సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి అనేక రకాల కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. కనీసం ఇప్పటి వరకు సాయి కృష్ణ బ్రతికున్నాడా, ఎక్కడున్నాడు, అసలు ఏమైపోయాడు అనేది తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పోలీసులు అనుమానించేది కానీ, అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజు లాకప్ డెత్ చేశారు. దానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ కేసులో A1గా ఉన్నటువంటి సస్పెండెడ్ సిఐ కృష్ణలంక సంబంధించి నాగరాజు, ఆయన అనూహ్యమైనటువంటి పరిణామాలు నేపథ్యంలో అరెస్ట్ అవడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఆ తర్వాత కొద్ది రోజులకి ఇద్దరు క్రైమ్ కానిస్టేబుల్స్తో పాటు సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ అనే వ్యక్తి అరెస్ట్ కాబడ్డారు. అంటే దాదాపుగా ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కానీ కొన్ని ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానం దొరకట్లేదు. అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు మాయమైంది, సాయి కృష్ణ అసలు ఏమైపోయాడు, సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్, అతన్ని హతమార్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, అతని డెడ్ బాడీ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా అంతు చిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో తాజాగా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, కస్టడీకి సిఐ నాగరాజు దాదాపుగా 8 రోజులు, అంటే జూలై 10వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐ నాగరాజును విచారించాలి. దీనికి సంబంధించి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే గత కొంతకాలం నుంచి, కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి యొక్క న్యూస్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఈ వ్యవహారం వెనుక కొంతమంది కూటమి పార్టీల నేతలకు సంబంధించినటువంటి వ్యవహారం అంశం ఉంది అనేది ఒక బిగ్ డీల్ విషయంలోనే ఈ విషయం రాద్ధాంతం జరిగింది అనేది. అది ఎంతవరకు అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పలేం. కానీ అనేక రకాలుగా అనుమానాలు అనేది వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, సిఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. న్యాయమూర్తికి దాదాపుగా 18 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో ఏముంది, లేఖలోని సారాంశం ఏంటి అనేది చూస్తే కనుక చాలా చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది, దయచేసి నన్ను కస్టడీకి ఇవ్వద్దు, కస్టడీకి ఇచ్చినా సరే ట్రాన్స్పరెన్సీ అంటే వైట్ గ్లాసెస్ మధ్య బయటికి కనిపించే విధంగా విచారణ జరగాలి, జైలు ఆవరణలోనే విచారణ జరగాలి, దానికి సంబంధించి ఆడియో వీడియో రికార్డ్ చేయాలి, నాకు సంబంధించినటువంటి లాయర్ సమక్షంలోనే విచారణ జరగాలి. చూడండి ఎన్ని షరతులు పెట్టారు ఆయన. దీనికి సంబంధించి సిట్ కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తుందనే చెప్పాలి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే సిఐ నాగరాజు సంబంధించినటువంటి న్యాయవాది వేసిన పిటిషన్ ఉందో, ఆ పిటిషన్కు కౌంటర్గా సిట్ కూడా పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి షరతులు కాస్త సడలించాలి, ఈ రకమైనటువంటి పరిణామాల పరిస్థితులు ఉంటే మేము చేయలేమనేది. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఎవరున్నారు, అసలు ఎవరు, ఏం జరిగింది అనేది తెలియాలి అంటే మాకు కొంత స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి. ఏ స్థాయిలో ఆయన అడిగితే సమాధానం వస్తుందనేది మేము ముందుకు వెళ్తాం అనేది. కానీ ఇక్కడ అన్నీ కూడా అడ్డంకిగా మారాయి. ఇలాంటి తరుణంలో అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రాస్పై ఒక అనుమానాస్పదంగా కొన్ని వస్తువులు దొరికాయని, దానికి సంబంధించి కాలిపోయినటువంటి బూడిద దొరికిందని, కాలిపోయి ఉన్నటువంటి ఎముకలు దొరికాయని, బేడీ దొరికిందని, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది
మేము నిర్ధారించట్లా. అయితే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ ఈ అంశాన్ని మొదటిసారిగా అంటే తొలిసారి ఎవరు కూడా బయట పెట్టనటువంటి సందర్భంలో మేము ప్రప్రథమంగా ఆ అంశాన్ని ఈ సమాజానికి తెలియజేశాం. ముల్లపూడి నాగేశ్వరరావు ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో అతని మావయ్య మా కార్యాలయానికి వచ్చాడు. మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో మాట్లాడారు. అయ్యా, నాకు ఇది జరిగింది అన్యాయమని, మీ వల్లే మీ ద్వారానే నాకు న్యాయం జరగాలి అని వేడుకున్నారు. దానికి సంబంధించి మేము ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసాం లైవ్. అనేక అంశాలు చెప్పారు. పోలీసులపై అనుమానాలు, ఆ పోలీసులకి ఎవరు సపోర్ట్ చేశారు అనేది. దయచేసి నా బాధ విని అర్థం చేసుకొని నాకు న్యాయం చేయండి అని వేడుకున్నారు ఆయన. ఇలాంటి క్రమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకమైనటువంటి కేసుగా ఇది పొలిటికల్గా మారిపోయింది. రాజకీయ అంశంగా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. మరి కుటుంబ సభ్యుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. మీకు అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటామని. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై జరుగుతుంది దాడి, దౌర్జన్యాలు, అరాచకాలు. వాటిని అడ్డుకోవడానికి, నియంత్రించడానికి కనీసం కూటమి ప్రభుత్వం, కూటమిలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జనసేనని పవన్ కళ్యాణ్ కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా 2024 ఎన్నికల్లో సపోర్ట్ చేసింది అని ఆవేదన, అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి తరుణంలో వారు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. సో దీంతో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. రాజకీయంగా ఒక 2 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, కీలక పదవుల్లో ఉన్నటువంటి వారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వ్యవహారంలో. కాబట్టి ఈ సిఐ నాగరాజు నోరు విప్పితే గనక చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వస్తాయి. మరి ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారు సిఐ నాగరాజు, ఆయన 18 పేజీల లేఖ రాయటానికి గల కారణాలేంటి? అతను నిజంగా ఆరోపిస్తున్నట్లు అతను చంపేందుకు కుట్ర జరుగుతుందా? అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వస్తున్నాయా? ఆయన ఎందుకు అంత భయపడిపోతున్నారు? కావాలని ఒక పోలీస్ అధికారి మిగిలినటువంటి పోలీసులపై ఒక దర్యాప్తు సంస్థగా, అంటే సిట్, ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. వారి మీదే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇది ఏ రకమైనటువంటి టర్న్ అవుతుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఏదేమైనప్పటికీ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు అనేది అది పూర్తిగా ఇంకా నిర్ధారణ కాలేదు. దానికి సంబంధించి కోర్టు ఒక్కొక్క రకంగా డైరెక్షన్ చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సబ్మిట్ చేయండి, ఏం జరిగింది, అసలు ప్రతిదీ కూడా మాకు ఇవ్వాలి అని సిట్ ఆ పనిలోనే ఉంది. మరికొంతమందిని అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీంట్లో దాదాపుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ అంతా ప్రక్షాళన జరగాలి అనేది వినిపిస్తుంది. దీంట్లో పెద్ద బాసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారి పేర్లు కూడా త్వరలోనే బయటపడబోతున్నాయి. వారు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి ఖచ్చితంగా వెళ్తారు అనేది. మొత్తానికైతే ఈ వ్యవహారంలో అనేకమైనటువంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.